జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శివమహాపురాణంలో పద్మపురాణంలో చెప్పబడినటువంటి జలంధరుడి కథ వైభవాన్ని, జలంధరుడి కథలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిద్దాం. పద్మపురాణం, శివమహాపురాణం ప్రకారం జలంధరుడి కథను మనం పరిశీలించినట్లయితే ఒకానొక సమయంలో ఇంద్రుడు, బృహస్పతి వీళ్ళిద్దరూ కూడా పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవటానికి కైలాసానికి వస్తారు. అయితే కైలాసంలో పరమేశ్వరుడు వీళ్ళిద్దరికీ వెంటనే దర్శనం ఇవ్వడు. చాలాసేపు పరమేశ్వర దర్శనం కోసం ఎదురు చూసిన తర్వాత ఇంద్రుడిలో సహనం నశించి తమోగుణం పెరిగి కోపంతో వజ్రాయుధాన్ని పైకెత్తుతాడు. అలా వజ్రాయుధాన్ని ఇంద్రుడు పైకెత్తగానే ఒక్కసారిగా ఆ వజ్రాయుధం ఇంద్రుడి చేతిలో స్తంభించిపోతుంది. వెంటనే అక్కడ కపర్ది రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై కోపంగా చూస్తున్నప్పుడు పరమేశ్వరుడి త్రినేత్రం నుంచి ఒక అగ్నిజ్వాల బయటకు వస్తుంది. ఆ అగ్నిజ్వాలను చూసి బృహస్పతి భయంతో ఇంద్రుణ్ణి శరణు వేడమని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు శరణు వేడితే పరమేశ్వరుడి త్రినేత్రం నుంచి వచ్చినటువంటి ఆ అగ్నిజ్వాల సముద్రంలో వెళ్ళి పడుతుంది. అలా సముద్రంలో వెళ్ళి పడినటువంటి పరమేశ్వరుడి త్రినేత్రం నుంచి వచ్చిన అగ్నిజ్వాల ఒక బాలుడి రూపాన్ని దాలుస్తుంది. వెంటనే పరబ్రహ్మస్వరూపం అక్కడికి వచ్చి ఈ బాలుడు ఎవరని అడిగితే సముద్రుడు ఈ బాలుడు నాలో పడ్డ పరమేశ్వరుడి తేజస్సు కాబట్టి నా కుమారుడని పలుకుతాడు. అప్పుడు పరబ్రహ్మస్వరూపము ఈ బాలుడికి నామకరణం చేయమంటే సముద్రుడు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాలుడికి నామకరణం చేయాలని పట్టుకున్నప్పుడు ఆ బాలుడు పరమేశ్వరుడి తమోగుణ శక్తి నుంచి ఆవిర్భవించాడు కాబట్టి వెంటనే బ్రహ్మదేవుడి కంఠాన్ని పట్టుకుంటాడు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతూ ఉంటే బ్రహ్మదేవుడి కన్నుల నుంచి నీటి బొట్లు కింద పడతాయి. నామకరణం చేసే సమయంలో బ్రహ్మదేవుడి కంఠాన్నే ఆ బాలుడు పట్టుకున్నాడని, దానివల్ల బ్రహ్మదేవుడి కంటి నుంచి నీటి బొట్లు వచ్చినాయని ఆ బాలుడికి జలంధరుడు అని బ్రహ్మదేవుడు నామకరణం చేస్తాడు. ఈ జలంధరుడు కాలక్రమంలో బృంద అనేటటువంటి గొప్ప విష్ణు భక్తురాల్ని వివాహం చేసుకున్నాడని శివపురాణం, పద్మపురాణంలో చెప్పడం జరిగింది. అయితే ఈ జలంధరుడు పరమేశ్వరుడి తమోగుణం నుంచి ఆవిర్భవించాడు కాబట్టి రాక్షస ప్రవృత్తి కలిగి దేవతలను, ఋషులను తీవ్రమైన ఇబ్బంది పెడుతున్న తరుణంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పరమేశ్వరుడి సహాయంతో ఈ జలంధరుణ్ణి సంహరించాడని శివమహాపురాణంలో, పద్మపురాణంలో చెప్పడం జరిగింది. ఈ జలంధరుడి కథలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిస్తే పరమేశ్వరుడి త్రినేత్రం నుంచి ఒక అగ్ని బయటికి వచ్చి ఆ అగ్ని ఒక శక్తివంతమైనటువంటి బాలుడిగా మారింది. అంటే తమోగుణ ప్రధానమైనటువంటి పరమేశ్వరుడి అగ్నిశక్తికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి సృష్టిలో ఏ గుణము కలిగినటువంటి వ్యక్తులలోనైనా అగ్నిశక్తి ప్రచోదనమైనట్లయితే అమితమైనటువంటి శక్తులు కలుగుతాయని ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి అగ్నిని ఆరాధన చేయటం ద్వారా, అగ్ని ద్వారా ఇతర దేవతలను పూజించడం ద్వారా సమస్త దేవీ దేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి ప్రతిరోజు కూడా అగ్ని గాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించాలి. ఎందుకంటే ఏ భగవత్ స్వరూపంలో ఏ గుణం నుంచైనా సరే బయటికి వచ్చి శక్తినిచ్చే విధి విధానం అగ్నిశక్తిలో ఉంది. అందుకే ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ అనే అగ్ని గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటే సర్వసంపదలు చేకూరతాయి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించిన చంద్రశేఖరాష్టకంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. మనోరథస్థే సఫలోత్ర భూయాత్. నీ మనోరథము సఫలమగుగాక. బుద్ధీంద్రియైశ్చిత్తమనోభిరగ్రతః సదానుకూలత్వమలం పతిపరం సౌభాగ్యమేవం పరికీర్తనీయం. ఈ తులసి వ్రతం వల్ల లభించేది ఏంటంటే పతి యొక్క ప్రేమ లభిస్తుంది, అదేవిధంగా సౌభాగ్యం లభిస్తుంది. రెండు ప్రధానం. నీకు సర్వలోక పతి యొక్క ప్రేమ కావాలని చేసావు కనుక అది లభిస్తుంది అని చెప్పి ఏవం వదంతి తులసీ హరిప్రియాం నత్వాత రాధా వృషభాను నందిని ప్రత్యాహ గోవింద పదార విందయో
భక్తిర్భవేన్ మే విదితా అహేతుకి. ఏదో కోరుకోవాలి గనక ఏం కోరుకున్నదంటే కృష్ణుని యందు నాకు అహేతుకి భక్తి ఎల్లవేళలా ఉండుగాక. భవతాత్ భక్తిరహేతుకి త్వయి అని తులసీదేవికి రాధాదేవి నమస్కారం చేసింది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ కథ యొక్క ఫలాన్ని చెప్తూ, ఎవరైతే ఈ కథని రాధికాక్షానమిదం విచిత్రం శృణోతు యో భక్తిపర పృథివ్యాం త్రైవర్గ్యభావం మనసా సಮೇత్య రాజస్తతే యాతి నరకృతార్థతాం. ఈ రాధా వృత్తాంతం ఇంతవరకు చెప్పినది తులసి వ్రతంతో సహా ఎవరైతే వింటారో వాళ్ళు కృతార్థులై త్రివర్గములు పొందుతారు అని దీని యొక్క ఫలశ్రుతిని కూడా తెలియజేశారు. ఇంకా ఇప్పుడు అమ్మ తులసి యొక్క వరం ఏదైతే ఉందో అది నెరవేరడం కోసం ఎదురు చూస్తూ, పైగా తులసీమాత స్వయంగా చెప్పింది కనుక నెరవేరు తీరుతుందని దృఢమైన విశ్వాసం, నెరవేరాలనే తపన, కృష్ణ చింతన ఇలా ఉంటూ ఉంటే ఆమె సామాన్యురాలు కాదు, వృషభాను యొక్క పుత్రిక. వృషభానుడికి సహజంగానే సంపన్నుడైన రాధాదేవి వచ్చిన దగ్గర నుంచి సంపద చాలా పెరిగిపోయింది. ఈ సన్నివేశం తర్వాత కథకు కూడా పనికొస్తుంది. గొప్ప సంపన్నుడైన, అలాగే అనేక మంది సఖీజనం ఉన్నారు. ఆ తల్లికి ఏం కోదమండి, ఆవిడ దిగుతుంటే గోలోకం నుంచే చాలామంది దిగి వచ్చేశారు. అలాంటి సఖీజనము చేత సేవించబడుతూ ఆవిడ వృషభానుని ఇంట్లో ఉంది. ఆ సమయంలో సఖీజన మధ్యలో ఉంటూ కబుర్లు ఆడుకుంటున్న సమయంలో ఒక స్త్రీమూర్తి అక్కడికి ప్రవేశించింది. కొత్తగా ఒక గోపకన్యక వస్తుంది, నూతన గోపకన్యక ప్రవేశించింది ఆ భవనంలోకి. అద్భుతం గోపికారూపం చలఝంకారనూపురం కింకిణీ ఘంటికా శబ్దమంగుళీయక భూషితం. రకరకాల ఆభరణాలు, పైగా తల నుంచి పాదాల వరకు ఏవేవైతే ఉండాలో అవన్నీ అలంకరించుకుని పాదముల దగ్గర మంచి నూపురములతో ప్రకాశిస్తూ వాటి మువ్వల ధ్వని మోగుతూ ఉండగా అలంకారములతో ఒక ఆమె ప్రవేశించింది. ఆమె రూపాన్ని చూస్తూ అచ్చరువుగా కూర్చుండిపోయింది రాధాదేవి, స్తబ్దురాలైంది. ఇలాంటి అందమైన స్త్రీని నేను ఎక్కడా చూడలేదు. ఈమె ఎక్కడ పుట్టిందో కానీ ఆ కులము ధన్యము, ఆ చోటు ధన్యము అంటూ ఆమె ఇటు వస్తూ ఉంటే రాధాదేవి ఉన్నపాటలు లేచి ఆమెకు ఎదురు వెళ్ళింది. ఇక్కడ ఇంతమంది ఉంటూ ఉన్నప్పటికీ ఆమె ముందుకు ఈమంతని ఈమె వెళ్ళింది, పరిసరాలు మర్చిపోయి. సమాగతాంతాం మణిమందిరాధిరే దదర్శ రాధా వృషభాను నందిని యత్తేజసా తల్లలనా హృతత్విషో జాతాస్వరం చంద్రమసేవతారకాః. నక్షత్రాల నడుమ చంద్రుల్లా ప్రకాశిస్తున్నటువంటి ఆమెను చూసి విజ్ఞాయ తద్గౌరవముత్తమం మహత్ ఉత్థాయ దుర్భ్యాం పరిరభ్య రాధిక. వెళ్ళి రెండు చేతులతో ఆలింగనం చేసుకుని జాగ్రత్తగా తీసుకొచ్చి దివ్యాసనం మీద కూర్చోబెట్టి స్వాగతం తే సఖి శుభే నామధేయం వద ఆశు. నువ్వెవరు, నీ పేరేమిటో చెప్పు, ఎందుకంటే ఇవాళ నువ్వు రావడం నా యొక్క భూరి భాగ్యము, మహాభాగ్యం వల్లనే నువ్వు ఇవాళ ఇక్కడికి వచ్చావని కనిపిస్తున్నది. నీలాంటి రూపము నేనింతవరకు భూతలంలో ఎక్కడా చూడలేదు. త్వత్సమానం దివ్యరూపం దృశ్యతేన హి భూతలే యత్రత్వం వర్తతే శుభ్రు పట్టణం ధన్యమేవ తత్. నువ్వెక్కడుంటావో ఆ పట్టణమే ధన్యం. ఎవరు నువ్వు, పైగా నీ నవ్వు కానీ నీ చూపు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కటాక్షేణ సుదీప్త్యాచ వచసా సుస్మితేన వై గత్యా కృత్య. నీ నవ్వు, నీ చూపు, అదేవిధంగా నీ యొక్క తనువు యొక్క ప్రకాశము, గతి కృతి అంటే నీ యొక్క గమనము, నీకు కృత్యములు ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు శ్రీపతివద్ దృశ్యతే, ఆ కృష్ణుడే అనిపిస్తున్నది. అది ఆధారణ. నిన్ను చూడగానే నా కృష్ణుడే గుర్తొస్తున్నాడు. నీ నవ్వు కానీ, నీ చూపు కానీ, నీ రూపము కానీ, నీ వర్చస్సు కానీ, నీ కదలిక కానీ ఇవి చూస్తుంటే నా కృష్ణుడే అనిపిస్తుంది. అందుకు నీ మీద ప్రేమ. ఎందుకంటే కృష్ణుడిని తప్ప ఎవరిని ప్రేమించను. నేను ఇంత ప్రేమించాను అర్థం, నువ్వు ఆ కృష్ణుడి లక్షణాలు నీలో కనిపిస్తున్నాయి, అందుకే ప్రేమించాను. నవ్వుకున్నదేమయ్య, పోల్చుకున్నదే అనుకున్నదే. అంటే ఆ రూపంతో వచ్చినప్పుడు కృష్ణుడేనండి, ఆ గోపకన్య రూపంలో వచ్చినప్పుడు ఆయనే. ఇది లీల చేస్తున్నాడు ఇక్కడ. అయిత్వదాత్మాతి పరం ప్రియో మే త్వదాకృతి శ్రీ వ్రజరాజనందన. నువ్వు నాకు పరమ ప్రియంగా అనిపించిన కారణం వ్రజరాజనందనుడిలా కనబడ్డమే. అనగానే నీ పేరేమిటి అని అనగానే చిరునవ్వు నవ్వుతూ పేరు చెప్తున్నది లేదా పేరు చెప్తున్నాడు మనకు తెలిసిపోయింది కదా. పుంలింగం వాడుకోవచ్చు ఇక్కడ. రంభోరు నందనగరే నందగేహిస్స చోత్తరే. మా ఇల్లు ఎక్కడో తెలుసా, నందనగరంలో నందుని ఇంటికి ఉత్తరం వైపు ఉన్నది. గోకులే, అది గోకులం.
అక్కడ గోకులే వసతిర్మే అస్తి నామ్నాహం గోపదేవత. అబద్ధమాడలేదండి, ఆయన నిజంగా సమస్త గోపకులకి దేవతాస్వరూపుడే. అందుకు గోపదేవత, నా పేరు గోపదేవత. నేను నందుని ఇంటికి ఉత్తరం వైపు ఉంటాను. పైగా నీ గురించి విని నేను చూడాలని అనుకుంటున్నాను. త్వద్రూప గుణ మాధుర్యం శృతం మే లలితాముఖాత్. కొంచెం లలితాదేవి వల్ల నీ గురించి విని వచ్చాను అన్నాడు. ఇక్కడ ఒక విధంగా జరిగింది అదే కదా. కృష్ణుడు అబద్ధం ఆడతాడా, నిజం చెప్తాడా? అంత చక్కగా మాట్లాడుతున్నాడు. అందుకే త్వద్రూపగుణ మాధుర్యం శృతం మే లలితాముఖాత్ తద్ద్రష్టం చంచలాపాంగి త్వద్గృహేహం సమాగత. అది విని నీ ఇంటికి ఎలా వచ్చాను అని చెప్పగానే ఇంకా మురిసిపోయి ఆ రోజంతా ఆమెతోనే కబుర్లాడుతుంది రాధాదేవి. వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో అన్నీ చూపించి ఆ తోటల్లోకి తీసుకువెళ్ళి ఆ తోటల్లో వాళ్ళిద్దరూ కొంతసేపు బంతులాట ఆడుకున్నారు. పుష్పకందుకలీలయా అసంచౌ తేచ గాయంచౌ. కొంతసేపు నవ్వుకుంటూ, కొంతసేపు పాటలు పాడుకుంటూ, కొంతసేపు పశ్యంతౌ వనవృక్షాంశ్చ. అక్కడున్న వనముల్లో వృక్షాలు చూస్తూ కబుర్లు ఆడుకుంటూ సాయంకాలం వరకు అలా గడిపారు. ఆ సాయంకాలం అవగానే ఇంక నేను బయలుదేరతాను అన్నది గోపదేవత. ఎందుకంటే మా ఇల్లు చాలా దూరం సుమా, ఇప్పుడు బయలుదేరితే చీకటి ఎక్కిపోతుంది కూడా, అందుకే నేను బయలుదేరాలి. దూరేవై నందనగరం సంధ్యాజాత వ్రజేశ్వరి ప్రభాతే చాగమిష్యామి త్వత్సకాశం న సంశయ. మళ్ళీ పొద్దున్న వస్తాను, సందేహించకు అనగానే ఇంక వెళ్ళొస్తాను అనే మాట అనగానే రాధాదేవి కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ యొక్క వైశాఖ మాసం ఆదివారం అష్టమి తిథి నాడు కూడా అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మానవులు సాధించుకోవటానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అష్టగురువులను సేవించటం, పూజించటం అద్వితీయమైన అనిర్వచనీయమైన ప్రభావానికి నిదర్శనం. అక్షరాభ్యాసం చేయించినటువంటి వారు తండ్రి చేయిస్తాడు, లేకపోతే తాత చేయిస్తాడు, లేక గురువు చేయిస్తాడు. అక్షరాభ్యాసం చేసినటువంటి గురువును తలుచుకోవాలండి ఈరోజు. ఓం నమ శివాయ సిద్ధన్నమః అని పలక మీద రాయించాడే అక్షరాభ్యాసం రోజు. ఎందుకండి ఇలా రాస్తారు అంటే, జ్ఞానతత్వంతో నీ చదువు అద్వితీయమైనటువంటి ప్రపంచ ఖ్యాతిని పొందుగాక అని చెప్పేసి చెప్పడానికి. రెండవది గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించినటువంటి వ్యక్తులు. గాయత్రీ మంత్రం అంటే ఉపనయనం. ఉపనయన సమయంలో గాయత్రీ మంత్రాన్ని ఎవరు చెప్తారండి? సాక్షాత్తు తండ్రి చెప్తాడు. కాబట్టి తండ్రి అష్టగురువుల్లో ప్రముఖ స్థానాన్ని పొందాడు. అలాగే వేదాధ్యయనం చేయించినటువంటి వాళ్ళు, వేదం నేర్పించేటువంటి గురువు ఎన్ని జన్మల సుకృతం ఉంటేనో వేదం నేర్చుకునేది. ఆ జన్మ గొప్పతనాన్ని ఖ్యాతిగా అందరూ కూడా గుర్తించి వేదాధ్యయన పండితునికి నమస్కారం చేసేటువంటి శుభగడియ కూడా. అందుచేత వేదాధ్యయనం నేర్పినటువంటి వారికి కూడా నమస్కారం చేసుకోవాలి. శాస్త్రాధ్యయనం చేయించినటువంటి వాళ్ళు, సర్వశాస్త్రాలు, ఉపనిషత్తులు, వాటి గురించి చక్కగా చెప్పినటువంటి గురువర్యులకు, పురాణ ఇతిహాసాలు చెప్పేటువంటి వాళ్ళు, పురాణ పఠనం చెప్పడం అంటే మాటలు కాదు కదా, మరి ఆ పురాణ పఠనము, ఇతిహాసాలు, వాటి గురించి వివరణ ఇచ్చే మహాపండితులకు నమస్కారం చేసుకోవాలండి ఈరోజు. అంతేకాకుండా ఆధ్యాత్మిక హిందూ ధర్మ గొప్ప విషయాల్ని, మన సంప్రదాయాల్ని 10 మందికి కూడా ప్రబోధించేటువంటి వ్యక్తులు ఉన్నారే, వారిని కూడా తలుచుకుంటూ నమస్కారం చేసుకోవాలి. ఇంద్ర మహేంద్రజాల ఆయుర్వేదాది విద్యలను నేర్చినటువంటి వారికి కూడా నమస్కారం చేయాలి. బ్రహ్మజ్ఞానం ఉపదేశించేటువంటి వారికి కూడా నమస్కారం చేయాలన్నమాట.
ఇలా ఈ 8 మంది అష్టగురువులను కూడా ఈ యొక్క రోజున ఎవరైతే నమస్కారం చేసుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం, జ్ఞానం అబ్బుతాయి అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:34 సూర్యాస్తమయం 6:24 తిథి అష్టమి మధ్యాహ్నం 3:07 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 12:50 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4:41 నుంచి 5:31 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:49 నుంచి 3:30 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌరీరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం అమృతకాలం అష్టగౌరీరీత్యా శుభప్రదమైన సమయం కలిసి వచ్చాయి కాబట్టి అనారోగ్యవంతులకు, విశేషించి వాళ్ళ ఆదివారం కూడా ఆదివారం కావడం వలన ఔషధ దానం ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందువలన ఎవరైతే మందులు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి వైద్యం చేయించడం ద్వారా 1,000,000 కపిల గోదానములను చేసిన ఫలితం 1,000,000 రెట్లే వస్తుంది. మనకు ఆరోగ్యాలు సమకూరుతాయి. రాబోయే అనారోగ్యాలు చేయకుండా మనం నివారించుకోవచ్చు ఈ ఔషధ దానం వలన. అలాగనే ఆదివారం కాబట్టి సూర్య నమస్కారాలు చేయడం, వైశాఖ మాసం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం పాయసం నివేదన చేయడం, సూర్యనారాయణమూర్తిని పూజించడం, నూనె పదార్థాలు తినకపోవడం, ఒకపూటే భోజనం చేయడం మొదలైనటువంటి చర్యల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలను మనం పెంపొందించుకోగలుగుతాం. ఉద్యన్నత్య విశ్వాన్ ఆరోహణోత్తరాం దివం దేవ హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాసునాశయతు మొదలైనటువంటి శ్లోకాలతో ప్రారంభమైన ఆర్యా ద్వాదశి స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా సకల అనారోగ్యాలని మనం నివారించుకోగలుగుతాం. నేటి ఆణిమిత్యాలు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే భయం ప్రయత్నాన్ని మొదటి అడుగులోనే ఆపేస్తుంది. చివరిదాకా సాగాలంటే మనోధైర్యం తప్పనిసరి. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారి వరం. ఆయన ఒకసారి ఆచమనీయం తీసుకుని వచ్చి కూర్చుని శ్రీరామాయణ రచన ప్రారంభం చేస్తే కేవలముగా జరిగిన కథే కాదు, ఆ కథ జరిగినప్పుడు అందులో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనసులలో పొందినటువంటి భావనలు కూడా ఆయనకి తెలుస్తాయి. ఎందుకంటే ఏదో జరిగిపోయిన కథ రచించారనుకోండి, ఆయా క్లిష్టమైన సన్నివేశాల్లో ఆ వ్యక్తుల మనసులలో ఏ పవిత్రత చెడకుండా భావనలు అలాగే ఉన్నాయా అన్నది అత్యంత ప్రధానమైన విషయం.
అందున సీతమ్మ విషయంలో, హనుమ విషయంలో, రామచంద్రమూర్తి విషయంలో ఆయన ఏకపత్ని వ్రతం తెలియాలి, ఆవిడ పాతివ్రత్యం తెలియాలి. అంటే మనసులో కూడా అన్యభావన కలగని వాళ్ళేనా? ఇది తెలియాలి అంటే వాళ్ళ మనసులలో ఏ సందర్భాల్లో ఏ భావనలు పొందారో కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తిని వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు వరం ద్వారా అనుగ్రహించారు. అందుకే లోకంలో చూడండి అనేక రామాయణాలు ఉంటాయి. అన్ని రామాయణాలు ఎందుకు వచ్చాయంటే రామాయణ రచన చేసి తరించడానికి రామాయణం రాశారు. కానీ అసలు యథార్థంగా జరిగినది ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణం ఒక్కటే ప్రమాణం. ఎందుచేత అంటే వాల్మీకి మహర్షికి వరం ఉంది. అందుకే ఈ వాంగ్మయానికి అంతటికీ సూర్యచంద్రులుగా చెప్పబడతారు వ్యాసుడు, వాల్మీకి. చంద్రవంశాన్ని వ్యాసుడు వర్ణిస్తే సూర్యవంశాన్ని వాల్మీకి వర్ణించారు. ఇద్దరూ కూడా ధర్మ ప్రతిపాదనే చేశారు. ఇందులో వాల్మీకి మహర్షి అందులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావనలను బ్రహ్మగారి వరంచేత తెలుసుకోగలిగినటువంటి సమర్థతను పొందినవారు. అందుకని దదర్శలంకాం అమరావతీమివా, హనుమకి లంక ఎలా కనపడిందో చెప్తున్నారు. హనుమకి లంక ఎలా కనపడిందో చెప్పడానికి ఏదో ఇలా చూసి అబ్బా చాలా బాగుంది అని ఒక ఉపమానం వేసేయడానికి ఆయన ఏం అసమర్థుడు కాడు, ఆయన విషయాలు తెలియనివాడు కాడు, ప్రాజ్ఞుడు కానివాడు కాడు. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం, సూర్యభగవానుడి యొక్క శిష్యుడు, గొప్ప బ్రహ్మచర్యనిష్ట కలిగినటువంటి వాడు, అందరూ దేవతల చేత వరములను పొందినటువంటి వాడు. అటువంటి వారు ఒక విషయాన్ని చూసి మెచ్చుకున్నారు అంటే రెండు విషయాలు మీకు అర్థమవుతాయి. ఒకటి, అసలు లంకాపట్టణం యొక్క వైభవం ఏమిటి చెప్పడానికి మహర్షి ఎంచుకున్న మార్గంలో హనుమ మనసులో కలిగినటువంటి భావన చెప్పడం ద్వారా లంక ఇప్పటి వరకు పాఠకుడి మనస్సులో ఎలా ఉందో అన్నదానికన్నా కూడా యథార్థ రూపాన్ని ఒక్క ఉపమానంతో ఆవిష్కరిస్తున్నారు. రెండు, హనుమ చూసినప్పుడు అది ఎలా తన మనస్సుకి కనపడిందో అలాగే చెప్పారు. అంటే అది శత్రుపురమైనా సరే అది ఎంత అందంగా కనపడినప్పుడు అంత అందంగానూ చెప్పారు తప్ప తనకి శత్రువైన రావణాసురుడు ఉన్న పురం కాబట్టి పక్షపాత దృష్టితో లంకాపట్టణాన్ని చూసి ఎంత బాగున్నా బావులేదు అని చెప్పడం మాత్రం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు. ఇది నిష్పక్షపాతంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులకు ఉండేటటువంటి లక్షణం. ఎదురుగుండా ఉన్నవాడు పరమశత్రువే కానివ్వండి, ఆ శత్రువు యందు ఒక బలమైన విశేషం ఉంటే ఆ విశేషాన్ని విశేషంగా చెప్పగలగాలి. ఇది రావణాసురుడి యందు లోపించి ఉంటుంది. రావణుడు అలా అంగీకరించలేడు. హనుమ అలా కాదు. అవతల వాళ్ళల్లో ఏదైనా గొప్ప విషయం కనపడిందనుకోండి, ఉత్తర క్షణంలో గొప్ప విషయాన్ని గొప్ప విషయంగా తీర్పు చెప్తారు. మీకు సుందరకాండలోనే ఇటువంటివి నేను కొన్ని సందర్భాలు చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు ఆయనకి కాంచన లంక ఎలా కనపడుతోంది అంటే అమరావతీమివా. అమరావతి అంటే దేవతల యొక్క రాజధాని. దేవతలకు రాజధాని అయినటువంటి అమరావతి అందరినీ మోహింపచేస్తుంది. అందరూ అమరావతి మీద దండెత్తాలని కోరుకుంటారు. దీర్ఘాయుర్దాయంతో ఉండేటటువంటి రాక్షసులు ఎప్పుడూ కోరుకునేది ఏది అంటే అమరావతి పట్టణాన్ని స్వాధీనం చేసుకొని అది తనదైంది అని అనిపించుకోవాలని కోరుకుంటారు. అన్ని విశేషాలు అమరావతిలో ఉంటాయి. అమరావతి ఎలా ఉందో లంక అలా ఉంది. ఇదేదో కేవలం పోల్చాలి కాబట్టి పోల్చడం కాదు. ఒకవేళ నిజంగా పోల్చడానికి ఇంకొక పట్టణాన్ని వెయ్యాలి అంటే పాపం ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి అందామా అంటే, వాలి ఒకప్పుడు సుగ్రీవుణ్ణి తరివితే సుగ్రీవుడి వెంట వెళ్ళినటువంటి హనుమ యావత్ భూమండలంలో ఉండేటటువంటి సమస్త నగరములను చూశారు. ఈ భూమండలంలో ఉన్నటువంటి ఏ నగరాన్ని కాంచనలంకతో పోల్చలేదు. అంటే నిజానికి కాంచనలంకతో పోల్చడానికి పోలిక కలిగినటువంటి నగరం ఈ భూమి మీద లేదు. దాంతో పోల్చాలంటే ఒకే ఒక్క నగరం ఉంది. అదేది అంటే దేవతల రాజధాని అమరావతి. ఎంత అందంగా ఎంత వైభవోపేతంగా ఉంటుందో అసలు ఇలా కన్నెత్తి చూడగానే అలా అనిపించింది. అంటే ఇక అందులోకి వెళ్ళినటువంటి వాడు తాను ఏ పని మీద వచ్చాడో జ్ఞాపకం పెట్టుకోవడం సాధ్యమా? మీరు ఒక్కటి ఆలోచించండి. ఇది సుందరకాండ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
నారద మహర్షి ముందు ఇంద్రసభ గురించి ధర్మరాజుకి ఇలా చెప్పాడు. ధర్మరాజా, ఇంద్రసభ దివ్య సభ, తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. ఇది విను. ఈ సభ వివరణ ఎవరు వింటారో వాళ్లకు లోపల సుఖమైనటువంటి ఒక సౌందర్యము ఏర్పడుతుంది. సౌందర్యం అంటే అలంకారం కాదు, మనశ్శాంతి. సూర్యుడి తేజస్సుతో సమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సభను విశ్వకర్మ సృష్టించాడు. అది 100 యోజనాల వెడల్పు కలిగి ఉంది. ఇది ఏందేదో చిన్నది, 150 యోజనాల పొడవు కలిగి ఉంది, 5 యోజనాల ఎత్తు కలిగి ఉంది, ఆకాశంలో సంచరిస్తూ ఉంటుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగల కామగమన శక్తి దానికి ఉంది. ఆ ఇంద్రసభలో ముసలితనం ఉండదు, అందరూ యవ్వనులే ఉంటారు. అలాగే శోకంతో బాధపడేవారు ఉండరు, కష్టాలతో దుఃఖించేవారు ఉండరు. అసలు అక్కడ భయం అనేది లేదు. ఆ సభయే శుభం అయి ఉంది, శోభ అయి ఉంది. అక్కడ నివసించటానికి అందమైన భవనాలు ఉన్నాయి, మంచి మంచి సింహాసనాలు ఉన్నాయి, దివ్య వృక్షాలున్నాయి. ఆ సభలో ఇంద్రుడు తన భార్య అయినటువంటి సచీదేవితో కూర్చొని ఉంటాడు. అక్కడ సచీదేవి లక్ష్మీదేవి వంటి శోభతో విరాజిల్లుతూ ఉంటుంది. ఆ సభలో ఇంద్రుడు కిరీటాన్ని, ఎర్రని అంగదాలను ధరించి ఉంటాడు. వర్ణించలేని దివ్య రూపంతో వెలిగిపోతూ ఉంటాడు. నిర్మలమైన వస్త్రాలతోనూ విచిత్రమైన మాలలతోనూ ప్రకాశిస్తూ ఉంటాడు. లజ్జ, కీర్తి, కాంతులతో నిండి శోభిస్తూ ఉంటాడు. ఆ ఇంద్రుడి చుట్టూ మరుద్గణాలు నిలబడి ఉంటారు. గృహస్థులైన దేవతలు కూడా ఉంటారు. వారు ఆయనను నిత్యము పూజిస్తూ ఉంటారు. సిద్ధులు, దేవమునులు, సాధ్యులు, దేవతాగణాలు, మరుత్వంతులు బంగారు మాలలు ధరించి ఉంటారు. అందరూ ఇంద్రుడిని పూజిస్తూ ఉంటారు. వీరందరూ కూడా తమ అనుచరులతో కలిసి దివ్య రూపాలతో వెలిగిపోతూ ఉంటారు. అక్కడ పాపం లేనివారు, నిర్మలమైన స్వభావం కలవారైన దేవఋషులు జ్వలించే అగ్నిలాగా వెలిగిపోతూ ఉంటారు. అందరూ ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఆ దేవవృషులు అమిత తేజస్సును కలిగి ఉన్నారు. వారు సోమయాగాలు చేసిన వారు. వారికి చింత, శోకాలు ఉండవు. సోమయాగాలు చేసిన వాళ్ళంతా అక్కడ చేరుకున్నారు, అందరూ వచ్చేసారు అక్కడికి. ఆ ఇంద్రసభలో పరాశరుడు, పర్వతుడు, సావర్ణి, గాలవుడు, శంఖుడు, లిఖితుడు, గౌరవశిరుడు, దూర్వాసుడు, క్రోధనుడు, శయ్యనుడు, దీర్ఘతముడు, పవిత్రపాణి, సావర్ణి, యాజ్ఞవల్క్యుడు, బాలుకి, ఉద్దాలకుడు, శ్వేతకేతువు, తాండ్యుడు, బండాయని, హవిష్మంతుడు, గరిష్ఠుడు, హరిశ్చంద్ర మహారాజు, హృద్యుడు, ఉదార శాండిల్యుడు, విశాఖుడు, విధాత, కాలుడు, కరాలదంతుడు, త్వష్ట, విశ్వకర్మ, తుంబురుడు మొదలైన ఎంతోమంది మునులున్నారు. వాయుపక్షకులున్నారు, హవిర్భోక్తులున్నారు. ఈ మహర్షులందరూ ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఇది అద్భుతమైనటువంటి వర్ణన, మనకెక్కడా దొరకదు. ఈ వర్ణన మనకు మహాభారతంలోనే దొరికేది. ఇంద్రసభ అంటే సంపూర్ణంగా వివరణ చేసుకొని వచ్చారు. సహదేవుడు, సునీతుడు, వాల్మీకి, శమీకుడు, ప్రచేతుడు, మేధాదితి,
వామదేవుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు, మరుత్తుడు, మరీచి, స్థాణువు, కక్షివంతుడు, గౌతముడు, తరిక్షుడు, వైశ్వానరముని, షడర్థుడు, తారిక్షుడు, కవశుడు, ధూమ్రుడు, రైభ్యుడు, నలుడు, పరావసుడు, స్వాస్థ్యాత్రేయుడు, జరత్కారువు, కహలుడు, కాశ్యపుడు, విభాండకుడు, ఋష్యశృంగుడు, ఉన్ముఖుడు, విముఖుడు, కాల వృక్షీయుడు, ఆశ్రవ్యుడు, హిరణ్మయుడు, సంవర్తుడు, దేవహవ్యుడు, విశ్వక్సేనుడు, కణ్వుడు, కాత్యాయనుడు, గార్గ్యుడు, కౌశికుడు మొదలైన మహర్షులు ఆ సభలో కూర్చొని ఉంటారు. స్వర్గం అంటారు దీన్ని. ఆ స్వర్గానికి వెళ్ళారు. స్వర్గం నుంచి తర్వాత వైకుంఠం వేరే, వైకుంఠం నుంచి తర్వాత గోలోకం వేరే, గోలోకం నుంచి బ్రహ్మలోకం వేరే. ఎన్ని ఉన్నాయి, ఒకటొకటి. దానికన్నా ముందు చిల్లర దండిగా ఉన్నాయి. యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వ ఇవన్నీ దాటుకొని వెళ్ళాల. అందుకని భూమిలో ఉన్నప్పుడు మనం మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఉత్తమ జన్మలు వచ్చి మెల్లగా పైకి మెల్లగా వెళతాం. అంటే గంధర్వలోకానికి వెళతాం. అట్లా నేరుగా వెళ్ళటానికి వీల్లేదు. ఇక్కడికి ఇంద్రసభ అన్నారు కదా, మనకు వీళ్ళంతా కథల్లో వస్తారు. వీళ్ళంతా నేరుగా వెళ్ళిపోయారు అనుకోకండి. వీళ్ళంతా నానావస్థ పడిపోయారు. దివ్య జలాలు, ఔషధులు, శ్రద్ధ, మేధ, సరస్వతి, అర్ధ, ధర్మకామాలు, విద్యుత్తు, మేఘాలు, వాయువు, మబ్బులు, తూర్పు దిక్కు, హవిస్సును తీసుకొని వెళ్ళేటువంటి సప్త విశంసిత అగ్నులు, అగ్నిశోములు, ఇంద్రాగ్నులు, యజ్ఞాలు, దక్షిణలు, గ్రహాలు, తారలు, యజ్ఞ నిర్వాహక మంత్రాలు ఇంద్రసభకు అలంకారాలుగా ఉన్నాయి. దిగ్భ్రాంతి పొందాడు ధర్మరాజు. మిగతా వాళ్ళంతా కళ్ళు తిరిగి కింద పడుతున్నారు, అంతే. కాసేపు తేలుకుంటున్నారు. అది వింటూ ఉంటాను. కళ్ళు మూసుకొని వాళ్ళు చూస్తున్నారు. మనము మయసభను, ధర్మరాజ సభను మనం చూస్తే ధర్మరాజ ఇంద్రసభను చూస్తున్నాడు. నారద మహర్షి వివరణ చేస్తుంటే మనం కూడా ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకుంటే వింటూ చూస్తాం. ఇంద్రసభ ఎందుకు చూడకూడదు? మనం కలలో ఇంద్రసభ ఎందుకు చూడకూడదు? ఆ సభలో మిత్రుడు, సవిత, ఆర్యముడు, భగుడు, విశ్వదేవులు, సాధ్యులు, బృహస్పతి, శుక్రుడు, విశ్వావసువు, చిత్రసేనుడు, సుమనుడు, తరుణుడు ఉంటారు. అందమైన అప్సరసలు, సుందరులైనటువంటి గంధర్వులు తమ నృత్యాలతోనో, గీతాలతోనో, వాద్యాలతోనో, హాస్యాలతోనో ఇంద్రుడి మనస్సుకు ఆనందం కలిగిస్తూ ఉంటారు. ఇంద్రుణ్ణి స్తుతిస్తూ, మంగళ గీతాలు పాడుతూ, వీర గాథలను కీర్తిస్తూ, బలుణ్ణి వృత్రుణ్ణి వధించినటువంటి ఇంద్రుణ్ణి ఎప్పుడూ పొగుడుతూ ఉంటారట. ఎందరో బ్రహ్మఋషులు, రాజఋషులు, దేవఋషులు పూలమాలను ధరించి ఉంటారు. పూలమాలలు ఎండిపోవు. అవి మామూలు పూలమాలలు కాదవి. ఎప్పుడూ ఎండనటువంటి పూలమాలలు, చల్లగా పచ్చగా సువాసనగా ఉండేటువంటివి, అప్పుడే కోసినటువంటి పూలు, చక్కని వస్త్రాలను, ఆభరణాలను ధరించి అగ్నులులాగా ప్రకాశిస్తూ ఉంటారు అక్కడ. వారందరూ దివ్య విమానాలలో ఇంద్రుడి వద్దకు వచ్చి అప్పుడప్పుడు వెళుతూ ఉంటారు. అక్కడే ఎప్పుడు బృహస్పతి, శుక్రుడు కూడా ఉంటారు. ఇంకా ఎందరో మహాత్ములు, మౌనులు చంద్రుడిలాగా దర్శనమిస్తూ ప్రకాశించే విమానాల్లో అక్కడికి వస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడి వంటి ప్రభావం గల భృగు మహర్షి, సప్తఋషులు కూడా ఇంద్రసభలో ప్రకాశిస్తూ ఉంటారు. ఇంద్రసభ అంటే ఇది. కమల మాలికలతో విరాజిల్లుతూ ఉన్న ఆ ఇంద్రసభను నేను చూశాను. ఇక యమసభ గురించి చెబుతున్నాను విను అని చెప్పసాగాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
8వ అధ్యాయం. యముడు సూర్యుడి కొడుకు. ఆయన సభను కూడా విశ్వకర్మయే నిర్మించాడు. ఈ ఇంద్రసభ వివరణ విన్నవారికి వాళ్లకు సుఖ సౌఖ్యాలు, సంతోషము కలుగుతుంది. ఇక ఈ యమసభ గురించి విన్నవాళ్ళకి భయము, మరి అకాలమైనటువంటి మృత్యువు రావివి. సరి అయిన సమయంలోనే మృత్యు వచ్చేది. ఇప్పుడు మనం యముడి యొక్క సభను విడదాం. అది 100 యోజనాల పొడవు, వెడల్పు కలిగి ఉంటుంది. ఇంకా కొద్దిగా ఎక్కువగా కూడా ఉండవచ్చు. సూర్యుడి వంటి తేజస్సుతో ఈ యమసభ వెలిగిపోతూ ఉంటుంది. కోరిన రూపాన్ని ధరించగల శక్తి దానికి ఉంది. అది వెలుగులు చిమ్ముతూ ప్రకాశవంతంగా ఉంటుంది. శీతోష్ణాలను నియంత్రించే శక్తి దానికి ఉంది. అంటే ఏసీ, దానికి అప్పుడే ఏసీ ఉంది చూడండి, మనకన్నా ముందే. అది మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ యమసభలో శోకం ఉండదు. యముడి దగ్గరికి వెళ్ళాలంటే శోకిస్తారు, కానీ యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత శోకం ఎక్కడుంది? యముడు అనుకుంటేనే మనకు దుఃఖం వస్తుంది. మరణం ఎప్పుడొస్తుందో అనేటువంటిది. మరణం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు కదా. శోకమే ఉండదు, కృషించిపోవటం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు. అక్కడ ఎలాంటి అప్రియమైన సంఘటనలు జరగవు. అక్కడ దీనత్వం ఉండదు, అలసట ఉండదు. ఇంకెందుకు అలసట ఉంటుంది? అన్నీ ఇక్కడే అనుభవించుకొని పోతాం కదా. వ్యతిరేకంగా ప్రవర్తించాలి అనే చెడు బుద్ధి పుట్టదు. అక్కడ దివ్యమైనటువంటి కోరికలు తీరుతాయి. మానవులకు సంబంధించిన సుఖభోగాలన్నీ లభిస్తాయి. రుచికరమైన నమలదగిన భక్ష్యాలు, చప్పరించదగిన భోజ్యాలు లభిస్తాయి. త్రాగదగినటువంటి పానీయాలు లభిస్తాయి. అవన్నీ మనస్సుకు నచ్చుతాయి. ఆ యమసభలో మంచి పరిమళాలు వెదజల్లేటువంటి పూలమాలలు ఉంటాయి. కోరిన పండ్లను ఇచ్చేటువంటి చెట్లు ఎప్పుడూ అక్కడ ఉంటాయి. అక్కడ ఎప్పుడూ తీయని చన్నీళ్లు దొరుకుతాయి, వేడివేడి వేడినీళ్ళు దొరుకుతాయి. అక్కడ పవిత్రులైనటువంటి రాజఋషులు, నిర్మల స్వభావం గల బ్రహ్మ ఋషులు పరమానందంతో ఉంటారు. వారు యముడిని సేవిస్తూ ఉంటారు. కొంతమంది మహర్షులు యముడి దగ్గర కూడా చేరుకున్నారు చూడండి. అంటే ఇవన్నీ క్లాసెస్లు. యమలోకం కూడా దాటిపోవాలన్నమాట. ఫస్ట్ దొరికేదే మనకి యమలోకమే లేదు. యమసభలో ఎంతోమంది రాజఋషులు ఉన్నారు, కానీ యమలోకంలో ఇవి దొరకవు మనకు. ఎటువంటివి దొరుకుతాయంటే పాపకూపము, ఇవన్నీ దొరుకుతాయి మనకు. వాసన వచ్చేటువంటి బావులు, పెద్ద పెద్ద వాతలు పెట్టేటువంటి ఇవన్నీ ఏదేదో దొరుకుతాయి మనకు. అది చెప్పలేములేండి. అవి హాయిగా యమలోకానికి వెళ్ళి చూసుకురావచ్చు. మనం అందరూ వెళ్ళచ్చు. ఈ కలియుగంలో ఉండేవాళ్ళందరూ యమలోకంలో నేను చెప్పిన ఈ లోకాలకి సులభంగా వెళ్ళచ్చు. చపాతీలు చేస్తారే, అటువంటి పెద్ద పెద్ద పెనాలు ఉంటాయి. దాంట్లో పండబెట్టి చపాతీ చేస్తారు. ఇట్లా చావం అక్కడ. యయాతి, నహుషుడు, పూరుడు, మాంధాత, సోమకుడు, నృగువు, త్రసదృశ్యుడు, కృతవీర్యుడు, శృతశ్రవుడు, అరిష్టనేమి, సిద్ధుడు, కృతవేగుడు, కృతి, నిమి, ప్రతర్ధనుడు, శిభి, మత్స్యుడు, పృతులాక్షుడు, బృహద్రాధుడు, వార్ధుడు, మరుత్తుడు, కుశికుడు, శాంకస్యుడు, సాంకృతి, ధ్రువుడు, చతుర్వశ్వుడు, సదశ్వోర్షి, కార్తవీర్యార్జునుడు, భరతుడు, సురథుడు, సునీతుడు, నిశుటుడు, నలుడు, దీవోదాసుడు, సుమనుడు, అంబరీషుడు, భగీరథుడు, వ్యశ్చుడు, సదశ్వుడు, వద్యశ్వుడు, పృథువేగుడు, పృథుశ్రవుడు, వృషభత్సుడు, వసుమునుడు, క్షుపుడు, వృషద్రుడు, వృషసేనుడు, పురుకుక్సుడు, అర్షివేణుడు, దిలీపుడు, ఉసీనరుడు, ఉసీనరి, పుండరీకుడు, శర్యాతి, శరభుడు, శుచి, అంగుడు,
అరిష్టుడు, వేణుడు, దుష్యంతుడు, సురంజయుడు, జయుడు, భాంగాసురి, సునీతుడు, నిషధేశ్వరుడు, వహీనరుడు, కరంధముడు, బాహ్లీకుడు, సుద్యుమ్నుడు, మధువు, ఇలుడు, మరుత్తుడు, కపోతరుముడు, తృణకుడు, సహదేవుడు, అర్జునుడు, వైశ్వుడు, సాశ్వుడు, కృశాశ్వుడు, శశబిందుడు, దశరథుడు, కుకుత్సుడు, ప్రవర్ధనుడు, అలర్కుడు, కక్షసేనుడు, గయుడు, గౌరవాశ్వుడు, పరశురాముడు, నభాగుడు, సగరుడు, భూరుద్యుమ్నుడు, మహాశ్వుడు, పృతాశ్వుడు, జనకుడు, పృథువు, వారిసేనుడు, పురుజిత్తు, జనమేజయుడు, బ్రహ్మదత్తుడు, త్రిగర్తుడు, ఉపచరిచుడు, ఇంద్రద్యుమ్నుడు, భీమ జానువు, గౌరవవృష్టుడు, అనఘుడు, లయుడు, పద్ముడు, ముచుకుందుడు, భూరిద్యుమ్నుడు, ప్రసేనజిత్తు, అరిష్టనేమి, సుద్యుమ్నుడు, పృతలాశ్వుడు, అష్టకుడు, 100 మంది మత్స్యరాజులు, 100 మంది నీపరాజులు, 100 మంది గయలు, 100 మంది ధృతరాష్ట్రులు, 80 మంది జనమేజయులు, 100 మంది బ్రహ్మదత్తులు, 100 మంది వీరులు, 100 మంది వీరులు, 200 మంది భీష్ములు, 100 మంది భీములు, 100 మంది ప్రతివింధ్యులు, 100 మంది నాగరాజులు, 100 మంది హయరాజులు, 100 మంది పలాశలు, 100 మంది కాశీరాజులు. అంటే ఈ యుగయుగాంతరంగా నడిచిపోయినటువంటి రాజులు వీళ్ళందరూ కూడా. మనం అనుకోవచ్చు అర్జునుడు అన్నారు, ఇక్కడే ఉన్నాడు అర్జునుడు అనుకోవచ్చు మనము. ఆ అర్జునుడు కాదు. 100 మంది కుశరాజులు, శంతనువు, పాండురాజు, ఉసంగువుడు, శతరథుడు, దేవరాజు, జయద్రథుడు, వృషధర్భరాజర్షి, ఆయన మంత్రులు, 1000 మంది శశబిందు రాజులు ఆ సభలో ఉన్నారు. వారందరూ మహాయాగాలు చేసి భూరి దక్షిణలను ఇచ్చినవారు. యమధర్మరాజు లోకంలో సుఖాన్ని పొందుతున్నారు. వారు పుణ్యాత్ములు, కీర్తిమంతులు. వారందరూ కూడా ఆ యమసభలో యముణ్ణి పూజిస్తూ ఉంటారు. అగస్త్యుడు, మతంగుడు, కాలుడు, మృత్యువు, యజ్ఞకర్త, సిద్ధులు, యోగ శరీరధారులు, అగ్నిశ్వాత్త పితరులు, ఫేనపులు, ఊష్మపులు, స్వాధావంతులు, బర్హిషతులు మొదలైన పితరులు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.